నమస్తే. ఫిల్మీ దునియాకు స్వాగతం, సుస్వాగతం. మీరు చూస్తున్నది ఛానల్ 10. నేను సురేఖ. ఈనాటి ఫిల్మీ దునియా విశేషాలేంటో తెలుసుకుందామా? తనీష్ హీరోగా వైఎస్ అవినాష్ దర్శకత్వంలో ఎన్ రామకృష్ణ నిర్మించిన చిత్రం తెలుగు అబ్బాయి. ఈ చిత్ర ఆడియో విశేషాలు మీకోసం. ఈ సినిమా తెలుగు అబ్బాయి మన తెలుగుతనం గుర్తుపడేలా తీసిన అవినాష్ గారు ఆ సాంగ్స్ విని చాలా బాగా ఇంప్రెస్ అయినాము. అందరూ బాగా ఈ సాంగ్స్ని ఆదరించారు. ఈ ప్లాటినం డిస్క్ చేసుకున్నందుకు సంతోషపడుతుంది. మిస్సింగ్ కనబడుటలేదు. దర్శకుడు మగధీర రాజమౌళి కాదు, హీరో పవన్ కళ్యాణ్ కాదు, నిర్మాత దిల్ రాజు కాదు, ఫీల్డ్లో గాడ్ ఫాదర్స్ ఎవరూ లేరు. అందుకే పబ్లిసిటీ జిమిక్స్ మధ్య తెలుగబ్బాయి కనబడుటలేదు. ఆచూకీ తెలిపిన వారికి తగిన బహుమానం ఇవ్వబడును. Now on celluloid, soon on screens. తెలుగు అబ్బాయి టైటిల్తో ప్రేక్షకుల ముందుకు వస్తున్నందుకు దర్శకుడిగా ఈ ఆడియో ఫంక్షన్ లాగా ప్లాటినం డిస్క్ ఫంక్షన్ చేసుకున్నట్టే సినిమా కూడా 100 రోజుల ఫంక్షన్ చేసుకోవాలని మనసు వాచ కర్మ కోరుకుంటున్నాను. భవిష్యత్తులో ఒక గొప్ప దర్శకుడిగా పెద్ద పెద్ద హీరోలతో అందరితో చేయాలని కోరుకుంటున్నాను. ఈ సినిమా నేను చూశాను. ఫస్ట్ హీరో తనీష్ ఈ సినిమాకి, సెకండ్ హీరో మ్యూజిక్ డైరెక్టర్ మిస్టర్ జోసెఫ్ గారు. పాటలు వినగానే నేను చెప్పాను చాలా బాగున్నాయి అని చెప్పి. దీంట్లో చాలా హైలైట్స్ ఉన్నాయి. 2 హైలైట్స్ ఏంటంటే, ఒకటి అమ్మాయి రమ్య నంబిషన్, ఆ అమ్మాయి ఒక పాట పాడింది మాటలు లేకుండా. చాలా అద్భుతంగా చేశారు. మీరు చూస్తారు సినిమాలో చాలా హైలైట్స్ ఉన్నాయి. ముఖ్యంగా ఒక అందమైన తెలుగు కథ పూర్తిగా వేరే దేశంలో మలేషియాలో తీయడం అనేది ఫస్ట్ టైం జరిగింది. After a long time, singer Minmini Garu started her singing career. So we are expecting lots and lots from you, Minmini Garu. Film by O.S. Avinash. This is out of my passion, this movie has come. ఈ పిక్చర్ అవుట్ ఆఫ్ మై పేషన్ దిస్ హెస్ కమ్. బ్యూటిఫుల్ మ్యూజిక్ బై మేజర్. ఐ రియలీ లవ్ దీస్ సాంగ్స్. అంతే ఫస్ట్ డే 1 నుంచి తనీష్ వాళ్ళ నాన్న దగ్గర కూడా చెప్పాను, సాంగ్సే మోస్ట్ ఇంపార్టెంట్ పార్ట్ ఆఫ్ ది మూవీ అనేసి. స్టార్టింగ్ లోంచే కాన్సన్ట్రేటెడ్ ఆన్ సాంగ్స్. ఇట్ హెస్ కమ్ అవుట్ వెల్. దీంట్లో లిరిక్స్ రాసిన ఆయనకి ఐ థింక్ హీ విల్ గెట్ అన్ నేషనల్ అవార్డ్ ఫర్ దిస్ మూవీ. ఐ హావ్ గాట్ కాన్ఫిడెన్స్, 100% confidence. Dance master has done a beautiful job, a real beauty. చిరంజీవి గారు డాన్స్లో మాస్టర్. ఆయన పిక్చర్ చూశాక ఆహా ఈ అబ్బాయి నాకు చేయలేదే అనుకుంటారు. అది మటుకు గ్యారంటీ. టోటల్ మూవీ ఇస్ అ సాంగ్ హి హస్ డన్. ఆశాంతం చేసే మంది ఏకాంత సేవ.
నీపై నీ చూపు రాపిడిలో నా సోకు కరిగింది లోన. ఒంటరి కోరిక ఒంటిని చేరగా చక్కరి ఆట ఆడాలి దరి చేరుకో. తెచ్చని తీరిక తెచ్చను వేడుక వచ్చేసింది వయసే ఇక. సునీల్ కుమార్ రెడ్డి గారు అనేవారు ఈరోజు ఒక చిన్న సినిమాకి ఒక పెద్ద ఊపిరినిచ్చారండి. మాకు అసలు ఈ సినిమా హిట్ అన్న తర్వాత ఇంతవరకు మేము ఎంత బడ్జెట్ పెట్టి చేసాము ఏంటి అనేది పక్కన పెడితే అసలు ముందుకు రావాలంటే ఏంటి, ఒక హోప్ ఏంటి, చేసాము ఓకే నెక్స్ట్ ఏంటి అన్న స్టేజ్లో ఉన్నప్పుడు ఒక రొమాంటిక్ క్రైమ్ కథ లాంటి ఒక సూపర్ సక్సెస్ని ఇచ్చి మాలాంటి వాళ్ళందరూ ఒక ఎంకరేజింగ్ పాయింట్ లాగా నిలిచారు ఆయన. ఇప్పుడు ఉండే సిచ్యువేషన్లో సాంగ్స్ అని ఎట్లా ఉన్నాయంటే ఏదో డిస్కస్ చేసుకుని ఈ పాయింట్లో ఈ సాంగ్ రావాలి, ఈ సాంగ్లోని ఈ సిచ్యువేషన్ అని చెప్పి మ్యూజిక్ రాబట్టుకోవటం అనేది ప్రాసెస్లో వెళ్ళలేదండి. ముఖ్యంగా మేము ఏంటంటే ఈ సబ్జెక్ట్ డిస్కషన్లో 5-6 months డిస్కస్ చేసామండి. ఆ డిస్కషన్లో మాతో పాటు ఇక్కడే ఉండి ఆఫీస్లోనే ఉండి ప్రతి సిచ్యువేషన్ని టోటల్ కథని అతను పూర్తిగా ఆకలింపు చేసుకుని దాంట్లో ఏ టైప్ సాంగ్ వస్తే బాగుంటుంది ఏంటి అని చెప్పి 1-10 ఆప్షన్స్ అంటే మళ్ళీ ఇది చేసిన దాన్ని తెలుగుదనానికి సూట్ అవుతుందా లేదా అనేది అన్ని రకాలుగా చర్చించి ఒక అవుట్పుట్ ఇచ్చారండి. ఇప్పుడు మన ఫిలిమీ దునియాలో చిన్న విరామం.